కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో 31వ డివిజన్ పసుపుతోట ప్రాంతంలో పర్యటించిన భాగంగా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు. నలభై 4వ పుట్టినరోజు జరుపుకున్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. విజయవాడలో ఆకాశమంతా కటౌట్ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్. కడప జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచామని, సుపరిపాలన అందించామని వెల్లడించారు. ప్రజలకు జవాబుదారీతనంతో పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు 31వ డివిజన్ పసుపుతోట ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజా అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో లక్షలాది మంది ఓటర్లను కలిసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. దీంతో పాటు అభివృద్ధి, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకుంటున్నామన్నారు. తమ పాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అధికారాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామన్నారు. సంవత్సర పాలనలో 240 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచామని, సుపరిపాలన అందించామని వెల్లడించారు. ప్రజలకు జవాబుదారీతనంతో పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో 2,80,000 ఓటర్లని ప్రతి గడపకి వెళ్ళి కలిసి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆ సమస్యలు పరిష్కరించడం, లేదంటే అభివృద్ధి ఏమన్నా కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ ఏమన్నా అవసరం ఉందా అవి కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తితో ఉన్నారు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏ ఆశతో మీకు ఓట్లేసి గెలిపించామో ఇవాళ ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అక్కడ చంద్రబాబు గారు కానీ, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని కానీ, అలాగే ఎమ్మెల్యేగా నేను కానీ అందరం కూడా బాగుంది పరిపాలన అని చెప్పి చెప్పడం సంతోషం వ్యక్తం చేస్తుంది. సంవత్సర కాలంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకున్నాం. ఆ అధికారం అనే బాధ్యతని ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్లు అభివృద్ధి పనులు, అలాగే 3,000 పెన్షన్ 4,000 చేయటం, 3,000 వికలాంగులది 6,000 చేయటం, 3 సిలిండర్లు ఇస్తామన్నది 3 సిలిండర్లు మహిళలకు ఇవ్వటం, అలాగే తల్లికి వందనం పేరుతో గత ప్రభుత్వం ఒక బిడ్డకే ఇచ్చినటువంటి డబ్బులు ఇవాళ ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000, నలుగురుంటే 52,000 ఇవ్వటం. ఇవన్నీ కూడా ప్రజలకి సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో రాబోయే 4 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేస్తాం. ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటాం. ఇవాళ 31వ డివిజన్లో మా మాజీ కార్పొరేటర్ త్రిమూర్తిరాజు, మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సీను, అలాగే మా ఇన్ఛార్జి బాబీ, ప్రధాన కార్యదర్శి రాజేష్ వర్మ అందరూ కూడా ఆధ్వర్యంలో పసుపు తోటలో 6, 7, 8, 9 రోడ్లు, అలాగే రైల్వే కట్ రోడ్డు కూడా తిరగటం జరిగింది. ఇచ్చిన సమస్యలని కూడా నోట్ చేసుకున్నాం. ఆ సమస్యల్ని పరిష్కరిస్తాం. అందరినీ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్న మా పార్టీ శ్రేణులందరూ కూడా అభినందిస్తాం. విజయవాడ మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పితే ఈ నెల 12న అర్ధరాత్రి నుండి సమ్మెకు సిద్ధమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు.
కార్మికులకు జీవో 36 ప్రకారం జీతాలు పెంచాలని, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమ్మె కలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కేటగిరీల నిర్ణయంలో జరిగిన పొరపాట్ల వల్ల 2022 నుండి ఒక్కో కార్మికుడు లక్షలాది రూపాయల జీతం నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్, వాటర్, పార్క్, వెహికల్ డిపో, మెకానిక్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. 13వ రోజు ఉద్యమంలో భాగంగా కార్మికులు అలంకార్ ధర్నా చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోరపూడి కాశీనాథ్ మాట్లాడారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ఎటువంటి భేషజాలకు పోకుండా తక్షణమే యూనియన్ నేతలతో చర్చలు జరిపి న్యాయబద్ధమైన కార్మికుల వేతనాలతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం జీతాలు పెంచాలని, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమ్మె కలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంకి ఇచ్చినటువంటి డెడ్లైన్ పూర్తి కావస్తూ ఉంది. 4 రోజులు వ్యవధి అడిగింది. 4 రోజుల వ్యవధి అడిగింది కాబట్టి ప్రభుత్వం మేము కూడా ఆలోచిస్తే మంచిదని చెప్పనేటువంటి ఉద్దేశంతో సాంప్రదాయానుసారం మేము కూడా 4 రోజులు టైం ఇచ్చాం. 4 రోజుల్లో 2 రోజులు దాటిపోయింది. 3వ రోజు ఈరోజు, అంటే 12వ తారీఖు వరకు వేచి చూస్తామని చెప్పనేటువంటిది మేము అనుకుంటా ఉన్నాం. కౌన్సిల్ ఇక్కడ తీర్మానం చేసి పంపింది. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఇక్కడ జీతాలందరికీ, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచండి అని చెప్పనని తీర్మానాన్ని ప్రభుత్వానికి కూడా పంపింది. అంటే దాని అర్థం లోకల్ బాడీగా, స్థానిక సంస్థగా ఉన్నటువంటి మేము ఈ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా కార్మికులకి జీతం పెంచండి అని చెప్పనని కౌన్సిల్లో తీర్మానం చేసి నీ ప్రభుత్వానికి పంపారు, నీ క్యాబినెట్కి పంపారు. ఎప్పటికైనా పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మున్సిపల్ మంత్రి, ఎందుకు ఆర్థిక మంత్రి, ఎందుకు మంత్రివర్గ ఉపసంఘం వెనకాడుతూ ఉంది, తచ్చట్లాడుతూ ఉంది, దోబూచులాడుతూ ఉందని చెప్పనేటువంటిది అర్థం కావట్లా. ఈ దాగుడు మొదలొద్దు, వెంటనే తేల్చండి. రేపో ఎల్లుండో ఏదో ఒక విషయం మీరు పెట్టకపోయినట్లయితే 12 మా సమ్మె దిగునీకృత ఉత్సాహంతో ముందుకు సాగిస్తాం. సమ్మె ఆపే ప్రసక్తే లేదు. అందరూ ఓకేనా మిత్రుల? కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు 13,000 మంది గత 6 నెలలుగా ఆందోళన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కార్మికులకి జీతాలు పెంచమని చెప్పి ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసాం. మున్సిపల్ మంత్రి గారిని దాదాపు 20 సార్లు పైగా కలిసాం. 11,000 సంతకాలు సేకరించి మంత్రి గారికి అందజేశాం. 7,000 పోస్ట్ కార్డులు రాశాం ముఖ్యమంత్రి గారికి. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఈరోజు కార్మికుల పోరాటం చేస్తుంటే జీతాలు పెంచుతామని చెప్తున్నారు తప్ప జీవో నంబర్ 36 ప్రకారం పెంచుతారా, ఎంత పెంచుతారో తేల్చట్లేదు. రెండోది, 7 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ కార్మికులకి కేటగిరీలో అన్యాయం జరిగింది. వాటర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకి కానీ, హెల్పర్లకు కానీ వీళ్ళందరికీ అన్యాయం జరిగింది. పార్కుల వాళ్ళకి ఏడాది కాలంగా ఈ విజయవాడ నగరంలో 21,000 జీతం ఇవ్వట్లేదు. మెకానిక్లు కానీ, లేకపోతే ఇతర వెల్డర్స్ కానీ, హెల్పర్లు కానీ పారిశుద్ధ్య వాహనాలకు సంబంధించి రిపేర్లు చేస్తున్నారు. వాళ్ళకి 24,500 కులగణనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ మాదిగ అన్నారు. మాదిగలకు జరుగుతున్న న్యాయాల్ని ప్రశ్నిస్తూ 30 ఏళ్ల క్రితం ఎంఆర్పీఎస్ పుట్టిందని గుర్తు చేశారు. 31వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఒంగోలులో మహాసభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడ గాంధీనగర్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ మాదిగ, పర్సపోగు రాజేష్లు కలిసి ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో 31 సంవత్సరాల క్రితం ఎంఆర్పీఎస్ ఏర్పాటైందన్నారు. అప్పటి నుండి సమాజంలో అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకుంటూ ఉద్యమాలు నిర్వహించామన్నారు. ప్రతి రాజకీయ పార్టీ మాదిగ సమస్యలపై చర్చించేలా ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. గత 31 ఏళ్ల ఉద్యమంలో అమరులైనందరికీ ఈ సభలో ఘన నివాళులు అర్పించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి
31 సంవత్సరాలు అయింది. 94లో మొదలైనటువంటి ఈ ఉద్యమం మాదిగలకు జరుగుతున్నటువంటి ఎస్సీలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రారంభమైనటువంటి ఈ వర్గీకరణ విషయంలో ఏర్పడినటువంటి ఉద్యమం అనేక మలుపులు తిరిగి సమాజంలో అందరి యొక్క మద్దతు కూడగట్టుకొని అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు మా గురించి చర్చించే విధంగా అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడే విధంగా చేయడం ద్వారా ఉద్యమం ఫలితంగా సుప్రీంకోర్టు సరైనటువంటి నిర్ణయం తీసుకొని మాకు సరైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పు మరి గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు రావటం, తీర్పు వచ్చిన వెంటనే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా మరి స్పందించి ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండి ఆ తీర్పు వచ్చిన సమయంలో వర్గీకరణని మేము చట్టబద్ధం చేస్తాం ముందున్నాం అని చెప్పడం, అదేవిధంగా దాని ప్రకారంగానే కమిషన్ వేయటం, కమిషన్ని వెంటనే నెల రోజుల్లోనే కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడం, చట్టం చేయటం, అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా మాది ఉపకులాలకు అందరికీ కూడా న్యాయం జరిగింది. ఈ ఎకనామిక్కి ఉపయోగపడటం కూడా మాకు చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేశాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఆర్డినెన్సీ ద్వారా ఇక్కడ కూడా చట్టం ఈరోజు 31 సంవత్సరం అయింది. 31 సంవత్సరంలో అనేకమైన మలుపులు ఒడిదుడుకులకి లోనయ్యి ఈ మాదిగ జాతి ప్రజలు అలాగే కొంతమంది నాయకుల ఆధ్వర్యంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం చేపట్టడం జరిగింది. ఇప్పటికీ అనేకమైన కేసులు, ఇంకా కేసులు పెండింగ్లో ఉన్నాయి. మా శ్రీధర్ లాంటి వాళ్ళ మీద అనేకమైన కేసులు అలాంటి జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా. అయినా కానీ 31 సంవత్సరాల తర్వాత కూడా పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున ఆర్డినెన్స్ ద్వారా కానీ అట్లాగే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తీర్మానం చేసేసి ఏబిసిడి వర్గీకరణ చేశారు. 2000 సంవత్సరంలో 2000 నుంచి 2004 వరకు ఏబిసిడి శాస్త్రం వల్ల వర్గీకరణ శాస్త్రం వల్ల కొన్ని వేల మంది టీచర్లే కానీ, డాక్టర్లే కానీ, ఇంజనీర్లే కానీ, మా వాళ్ళు అనేకమైన మాదిగ జాతి పిల్లలు, ఆడపిల్లలే కానీ, మగపిల్లలే కానీ కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో కొంతమంది మాల సోదరులు కోర్టులు ఆశ్రయిస్తాం వల్ల సుప్రీంకోర్టు దీని ద్వారా ఆగిపోయింది. ఏది ఏమైనప్పటికీ అప్పటి నుంచి నిరంతరం పోరాటం చేస్తూ ఈ మాదిగ నాయకులు అట్లాగే పార్లమెంట్లోనూ ఎక్కడెక్కడ ఎవరెవరిని కలవాలి వాళ్ళందరినీ కలుస్తూ కూడా పంజాబ్ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముందంజ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆగస్టు 1వ తారీఖున ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చట్టం చేసింది కాబట్టి సుప్రీంకోర్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా వాళ్ళంతా చదువుకొని ఉన్నత చదువుల్లో ఉండి వాళ్ళతో పాటు ఈక్వల్గా ఓసీలతో పాటు ఈక్వల్గా ఉండటానికి మాకు అవకాశం కలగజేసిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 4 గంటలకి ఒంగోలులో జరగబోతున్న ఎంఆర్పిఎస్ మహామేళాన్ని విజయవంతం చేస్తారని చంద్రబాబు తెలియజేస్తున్నాం. భారత క్రికెట్ దిగ్గజం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 44వ పుట్టినరోజు వేడుకలను విజయవాడలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ధోని భారీ కటౌట్ను ఏర్పాటు చేసి చెన్నై సూపర్ కింగ్స్ జెండాను చేతబూని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. వేడుకలు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండ్రి రాజేష్ పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం మండ్రి రాజేష్ మాట్లాడారు. కెరీర్లో 3 ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన ఏకైక భారత కెప్టెన్గా, ఎన్నో మరపురాని విజయాలు సాధించిన నాయకుడిగా ధోని స్థానం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ పదిలంగా ఉంటుందన్నారు. ఒత్తిళ్లలో ప్రశాంతంగా ఉండడం, విజయాల్లో వినయంగా ఒదిగి ఉండడం వంటి లక్షణాలు ధోనిని అభిమానులకు మరింత చేరువ చేశాయని వెల్లడించారు. జన్మదినం పురస్కరించుకుని విజయవాడ ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శైలజ థియేటర్ వద్ద ఈరోజు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, అంతేకాకుండా కేక్ కటింగ్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా మన భారతదేశం గర్వించదగ్గ ఆటగాడు ఎంఎస్ ధోని గారు ఎక్కడో రాంచీలో 1981లో జన్మించి ఈరోజు యావత్ ప్రపంచంలో క్రికెట్ చరిత్రలోనే 28 సంవత్సరాల నుంచి ఎప్పుడా అనే నిరీక్షణకి 28 సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి వన్డే
ప్రపంచ కప్ వన్డేలో మనకి విజయం సాధించి కప్పు తీసుకొచ్చడంలో ధోని గారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. అంతేకాకుండా వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ కూడా మనకి కప్పు తీసుకురావడానికి ధోని గారు చేసినటువంటి పాత్ర అద్భుతం, అమోఘం. అక్కడతోనే ఆగకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించినటువంటి ప్రతి ట్రోఫీలో కూడా ఆయన మనకు భారతదేశానికి కప్పు తీసుకురావడం, ఏకైక కెప్టెన్, ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా MS ధోని గారు చేసినటువంటి ఆయన క్రీడా స్ఫూర్తి ఎంతో అద్భుతం, అమోఘం. ఆ క్రీడా స్ఫూర్తిని మన యువత కూడా ఈరోజు తీసుకుని ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఏదైనా సాధించాలి అనే దానికి ధోని గారిని ఉదాహరణగా తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విజయవాడ ఫ్యాన్స్, ధోని ఫ్యాన్స్ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళు చిన్న కుర్రోళ్ళైనా కూడా వాళ్ళు ధోని గారి అభిమానులుగా ఉంటూ 1000 మందికి అన్నదానం చేయడం, కట్అవుట్లు చూడండి ఎంత పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి మన భారత క్రికెట్ చరిత్రలోనే ఒక దిగ్గజానికి జన్మదినం ఇక్కడ ఇంత అద్భుతంగా చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మరొక్కసారి వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. రేపు అంటే మంగళవారం ఉదయం వైఎస్ జగన్ 6:45 పులివెందుల్లోని తన స్వగృహం నుండి వాహనంలో రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 7:30 ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం 8:45 పులివెందుల్లోని క్యాంపు కార్యాలయానికి జగన్ చేరుకుంటారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలిసిన వారి నుండి వినతులు స్వీకరిస్తారు. అనంతరం పులివెందుల నుండి 3:50 హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5:20 బెంగళూరు చేరుకుంటారు. ఎన్నికల్లో మంగళగిరిలో ఎదురైన ఓటమి తనలో తీవ్రమైన కసిని, పట్టుదలను పెంచిందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆ ఓటమి నుండే పాఠాలు నేర్చుకుని 5 ఏళ్ల పాటు కష్టపడినందుకే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారని ఆయన భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. నెల్లూరులో చారిత్రక VR మోడల్ పాఠశాలను సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యల్ని చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లోకేష్ మాట్లాడారు. సవాళ్లను స్వీకరించడం తనకి ఇష్టమని, అందుకే ఎంతో కష్టమైన శాఖ అని తెలిసిన విద్యాశాఖ బాధ్యతల్ని కోరి మరీ తీసుకున్నామని తెలిపారు. చాలా మంది సీనియర్లు, జూనియర్లు ఇది కఠినమైన శాఖ, నీకెందుకని అడిగారు. కానీ విద్యా వ్యవస్థను మార్చగలిగితే ఏ శాఖనైనా మార్చవచ్చిన నమ్మకంతోనే ఈ బాధ్యత చేపట్టామని, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. నా ప్రసంగం ప్రారంభించే ముందల ఇక్కడున్న పిల్లల్ని, తల్లిదండ్రులు కోరుతున్నాం. మొన్న పహల్గాం దాడిలో మనం భారతీయులు కోల్పోవటం జరిగింది. అందుకే నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా వందే మాత్రం అన్న నినాదంతో నేను ప్రారంభిస్తాం జరుగుతుంది. నేను వందే అంటాను, మీరు మాత్రం అనాలని ఈ సభాముఖ కోరుతున్నా. వందే వందే మాతరం, వందే మాతరం. వేదికమైన మంత్రివర్యులు నారాయణ మాస్టర్ గారికి, గౌరవనీయులు ఫరూక్ గారికి, గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరన్నకి, కలెక్టర్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన శాసన సభ్యులు, అధికారులు, ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.
పెద్దలు ఇప్పుడే చెప్పారు, 1875లో విఆర్ హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్గా 6 నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉందా అని ఈరోజు నాకు అర్థం అవ్వలా. పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారికి చెప్పా, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు విఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక ఘన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ మంది. డాక్టర్ కె నారాయణ గారు అంటే హానరీ అడ్వైజర్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు, ఏకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నారాయణ గారు, మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు. కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు. ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. నేను పదే పదే ప్రజాప్రతినిధులందరినీ కోరుతున్నాం, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుండి 3 రోజుల పాటు నిర్వహించే శాకంబరి దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తులు కూరగాయలను వితరణగా సమర్పించారు. శాకంబరి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు తగిన సంపద ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. భూమిపై సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి సంవత్సరం శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 3 రోజుల పాటు నిర్వహించే శాకంబరి దేవి ఉత్సవాలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయాన్ని కూరగాయలతో అలంకరించారు. రాజగోపురం వద్ద నవదుర్గలను కూరగాయలతో అలంకరించారు. మొత్తం 25 టన్నులకు పైగా వివిధ రకాల కూరగాయలు పండ్లతో ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. దుర్గమ్మ సన్నిధులు నిర్వహించే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తులు కూరగాయల్ని వితరణగా సమర్పించారు. శాకంబరి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు తగిన సంపద ప్రసాదిస్తోందని భక్తుల నమ్మకం. భూమిపై సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి సంవత్సరం శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి శ్రీను నాయక్ మాట్లాడారు. అమ్మవారు అంటేనే ప్రకృతి అని, ప్రకృతిలో లభ్యమయ్యే కాయగూరలు, పళ్ళు, ఆకుకూరలతో అలంకరణ అంటేనే శ్రీ అమ్మవారికి ప్రీతికరమని అన్నారు. జై కనకదుర్గాయ నమః. ఈరోజు శాకంబరి ఉత్సవాలకు సంబంధించిన ఏదైతే కూరగాయలు ఉన్నాయో, వాస్తవంగా ప్రకృతి అంటేనే అమ్మవారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో, నిమ్మకాయలు కావచ్చు, కరివేపాకు, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా సేవకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చకుల ఆధ్వర్యంలో, దేవాలయం సిబ్బంది వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శుభమని చెప్పేసి అమ్మవారిని పూజించి ఈ యొక్క అలంకరణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది. ఇది రేపు 8, 9, 10వ తారీఖు 3 రోజుల్లో మొత్తం కూడా ఈరోజు నైట్కే మేమంతా కూడా ఈ యొక్క అలంకరణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఈ ప్రకృతితో అలంకరించిన అలంకారము అందరూ కూడా చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. ఈ యొక్క శాకంబరి 3 రోజుల కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు రెడీగా చేసి ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులకు సంతృప్తినిచ్చేటట్టు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నామని. రాష్ట్రంలోని అధికార కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని, ఇచ్చిన హామీలు, పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలని పేరు మార్చి అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని ఆరోపించారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి చింతా మోహన్ మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఏర్పడ్డాయని, అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో 5,000 పాఠశాలలు మూసివేగా మరో 5,000 మూసివేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వాపోయారు. ఇది ఖండించదగ్గ విషయమని తెలిపారు. ఇందిరాగాంధీ హయాంలో అమలు చేసిన స్కాలర్షిప్లను తల్లికి వందనం పథకంగా మార్చారని తెలిపారు. ఈ పథకం వల్ల తల్లిదండ్రుల మధ్య తగాదాలు తలెత్తుతున్నాయని అన్నారు.
విద్యార్థులకు నేరుగా విద్యా సంస్థలకే పథకాలు పంపించాలని ఆయన సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో అవినీతి పెరిగిందన్నారు. ఇది దేశానికి శోచనీయమైన పరిస్థితి అని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం కమ్యూనిస్టుల ఆలోచనగా మొదలై ఇందిరాగాంధీ ఆచరణలోకి తెచ్చారన్నారు. కానీ ప్రస్తుతం ఈ పథకం నిర్వీర్యంగా మారుతోందన్నారు. కూటమి ప్రభుత్వం 90% మెటీరియల్కి ప్రాధాన్యం ఇచ్చి కేవలం 10% మాత్రమే కార్మికులకు ఇస్తుందని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి మీ ముందు 4-5 అంశాలు ప్రస్తావించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మొదటిది ప్రాథమిక విద్య. ప్రాథమిక పాఠశాలలు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని 1987లో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి పల్లెలో, కుగ్రామాల్లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద. మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలలను కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో 5,000 మూసివేయడం జరిగింది. నిరుపేద విద్యార్థులు, ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీ విద్యార్థులు స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఇంకొక 5,000 తగ్గించాలని చంద్రబాబు నాయుడు కుట్ర బందుతున్నాడు. కారణం, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు పేదవాళ్ళు చదువుకోవడం. మరి రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలను 10,000కు తగ్గించాలన్న కుట్రతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీనిని నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పిది. ప్రాథమిక పాఠశాలలు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందరికీ విద్య అనే నినాదంతో. దాన్ని నువ్వు ఆపేసి నువ్వు దాదాపుగా 5,000 ఆపావు, ఇంకొక 5,000 ఈ సంవత్సరం ఆపబోతున్నావు. దీన్ని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. రెండవది, తల్లికి వందనం స్కాలర్షిప్లు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళాను విద్యార్థిగా క్యూలో నిలబడి. ఫీజు రీయింబర్స్మెంట్లు, మరి అంతేకాదు స్కాలర్షిప్లు ఎన్హాన్స్మెంట్కు దాదాపుగా 2 సంవత్సరాలు మేము తిరిగితే ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి కాదన్నాడు, ఆ రోజు హోంమంత్రిగా. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి స్కాలర్షిప్లే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్లు, ఫుల్ మెస్ ఛార్జీలు, పాకెట్ మనీ, అన్ని విత్ కాస్మెటిక్ ఛార్జీలు అన్నీ. దాన్ని కూటమి ప్రభుత్వం దాన్ని తల్లికి వందనంగా మార్చింది. తల్లికి వందనంగా మార్చి ఏమైంది? పంపించిన డబ్బు భార్యాభర్తల మధ్య తగాదాలకు మొదలుపెట్టి డబ్బు పంపించారు. భర్త వచ్చేసి నేను లిక్కర్ షాప్ పోయిందని డబ్బు ఇవ్వమంటాడు. మరి ఆ డబ్బు తల్లి ఇవ్వకపోతే కొట్టి తిట్టి డబ్బులు తీసుకొని లిక్కర్ షాపుల్లో పోయి లిక్కర్ తాగినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఈరోజు. మరి ముఖ్యంగా గ్రామాల్లో తల్లికి వందనం వల్ల బిడ్డల చదువు పోవడమే కాదు, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యలో కూడా తగాదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో 31వ డివిజన్ పసుపుతోట ప్రాంతంలో పర్యటించిన భాగంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు.
44వ పుట్టినరోజు జరుపుకున్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. విజయవాడలో ఆకాశమంతా కటౌట్ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్. కడప జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.